లోపల మనస్సాక్షిలో దేవుని చేత నూతనపరచబడిన జీవితం ఉంది కాబట్టి అతడు పాపంలో నిలిచి ఉండక పరిశుద్ధమైన జీవితాన్ని స్వతంత్రంగా యేసుక్రీస్తు ద్వారా అతడు జీవిస్తాడనమాట. కాబట్టి ఇంకో వచనం ఏం చెప్తుందంటే 3వ వచనం 4వ వచనాలు మనం చూస్తే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా. అంటే ఏంటి? యేసుక్రీస్తులోనికి మీరందరూ బాప్తిసం పొందారు కాబట్టి ఆయన మరణంలోనికి కూడా మనందరం బాప్తిసం పొందాము. బాప్తిసంలో ఒక అనుభవం ఏంటంటే మరణ పునరుద్ధానాలు కదా. ఈ మరణ పునరుద్ధానాలు ఒక వ్యక్తి మారుమనసు పొంది నేను పాపని పశ్చాత్తాపడతాడు. అదే సమయంలో దాని సాక్షిగా అతడు బాప్తిసం తీసుకుంటాడు. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల్లో అతడు పాలుభాగస్తుడు అయ్యాడని చెప్పి చెప్తుందనమాట. కాబట్టి ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా క్రైస్తవ జీవితం అనేది ఇక్కడ మనము తేటగా చూడగలం అనమాట. ఆయన మరణములో మనము బాప్తిసం పొందలేదా, నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు ఆయనలో పునరుద్ధాన అనుభవం మనకి ఉన్నదని పౌలు గారు చెప్తున్నారన్నమాట. కాబట్టి ఆ యేసుక్రీస్తు యొక్క మరణంలో మనం పాలుభాగస్తుడైతే పాప విషయమై మనం మరణించాం కాబట్టి ఇక మీదట ఎలా పాపంలో బ్రతుకుతాం, పాప విషయమై జీవిస్తాం, పాపం చేస్తూ జీవిస్తాం అనేది ప్రశ్న అన్నమాట. పాపం ఏంటి? పాపం అంటారు అంటే దేవుని నీతికి దేవుని మహింపరచలేని ప్రతిదీ పాపమే కదా. అన్నపానాలు చేయడం విషయంలో కూడా దేవుని మహింపరచేటట్లు చూసుకోండి అని దేవుడు వాక్యం హెచ్చరిస్తూ ఉంటే మన ఇష్టం వచ్చినట్టు మన తిండిపోతులు తాగుబోతులు అయితే అది పాపమే కదా. కాబట్టి ఇంకా నీతి గురించిన విషయాలు చాలా ఉన్నాయి, అతిక్రమించే విషయాలు మనకు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముందు మనం క్రైస్తవ జీవితంలోకి వచ్చినప్పుడు యేసుప్రభువా నీవు నా దేవుడివి, నువ్వు నా రక్షకుడు అని ప్రభువుతో మనం చెప్పినప్పుడు ప్రభువుతో ఒక కమిట్మెంట్, ఒక నిబంధన చేసుకున్న వాళ్ళమై నూతన నిబంధన రక్తము నిబంధనలోనికి దేవుడితో పాటు మనం వచ్చిన వాళ్ళమైతే మన రక్షణ అనుభవంలో ఇది జరుగుద్ది. ఏంటి? మనం చచ్చిపోవడం, తిరిగి క్రీస్తులో బ్రతకడం, మనకు మనంగా చచ్చిపోవడం, యేసుక్రీస్తులో జీవించడం అనే అనుభవం అనేది ఇక్కడ మన అనుభవ జీవితంలో అది మనకి కలుగుద్ది. కాబట్టి మన రక్షణలో మనకి ఈ విధమైన అనుభవపూర్వకమైనటువంటి రూపాంతరపరచబడిన నూతనపరచబడిన స్థితి కనపడాలి కదా. మీరు క్రైస్తవులుగా జీవించవచ్చు, గుడికి వెళ్తూ ఉండవచ్చు, లేకపోతే మీరు మీ తల్లిదండ్రులే క్రైస్తవులు కావచ్చు, లేకపోతే మీ తాతల తరం నుంచి మీరు క్రైస్తవులు కావచ్చు. కానీ వ్యక్తిగతంగా క్రీస్తుని సేవిస్తున్న మీ జీవితాల్లో పాప విషయమై మీరు చచ్చిపోయారా? యేసుక్రీస్తు ద్వారా తిరిగి ఇప్పుడు మీరు రక్షణ పొందిన తర్వాత నూతన జీవం పొందిన వారే మీరు క్రీస్తు జీవంతో బ్రతుకుతున్నారా అనే ఈ అనుభవం, ఈ ఎక్స్పీరియన్స్ మీ రక్షణలో ఉందా అనేది ఒక యేసుప్రభుని సేవించే వ్యక్తిగా మీరు ఆలోచించాలి. ఈ